నమస్తే, వెల్కమ్ టు ఓటన్ టీవీ. ఎన్టీఆర్ జిల్లా పోలీసు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 వేడుకలను ఉత్సాహవంతమైన ఆహ్లాదకర వాతావరణంలో 28/11/2024 తేదీన సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా పోలీసు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అధికారుల నుండి నగర పోలీస్ కమిషనర్ గౌరవ వందనం స్వీకరించడం జరిగింది. అనంతరం క్రీడల్లో పాల్గొనే అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అధికారులు శుభసూచకగా పావురాలు, బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం ప్రారంభ చిహ్నం క్రీడా జ్యోతిని పోలీస్ కమిషనర్ వెలిగించగా జిల్లా స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చి పథకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు వి శ్రీనివాసరావు, ఎం తులసి చైతన్య, డి నరేష్ బాబు, శ్రీనివాస్ నాయక్, సాంబశివరావు, లక్ష్మీ ప్రసన్నలు క్రీడా జ్యోతి చేతబూని పరుగు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్, ఉమామహేశ్వరరాజు ఐపీఎస్, ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్, కృష్ణమూర్తి, ఎస్విడి ప్రసాద్, జి ఆనంద్ బాబు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి రెట్టింపు ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొని ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో పోలీసులు బిజీగా ఉంటారు. 2024లో పోలీస్ శాఖ చాలా పని ఒత్తిడికి గురైన మాట వాస్తవం. ప్రజల్లో మనపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనితీరులో మార్పులు చేస్తున్నాం. ఇప్పుడు సాంకేతిక ఆధారంగా కేసులను ఛేదిస్తున్నాం. చాలా కేసులలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రధానంగా మారింది. శారీరక, మానసిక శ్రమ, ఒత్తిడి పోలీసుపై ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్న క్రీడలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరం. వ్యాయామం, క్రీడలు పోలీసులో మరింత ఉత్తేజాన్ని నింపుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్, ఉమామహేశ్వరరాజు ఐపీఎస్, ఏబీటీఎస్ ఉదయరాణి ఐపీఎస్, కృష్ణమూర్తి, ఎస్విడి ప్రసాద్, జి ఆనంద్ బాబు, ఏడీసీపీలు, ఏసీపీలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.